మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని అమరవీరుడు కామ్రేడ్ శంకరన్న స్తూపం దగ్గర రైతు కూలీ సంఘం నేతలు ఆందోళనకు దిగారు. అమరవీరులకు కేటాయించిన భూమిని కబ్జా చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. జనశక్తి పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల కోసం ఈ భూమిని కేటాయించారని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకే ఆ స్థలం చెందాలని చెప్పారు. ఎవరైనా అమరవీరులకు కేటాయించిన భూమిని ఆక్రమిస్తే ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. ఏర్పడిన భూమి నిర్మాణమైన భూమి ఇది తప్పకుండా అమరుల కుటుంబాలకు చెందాలి. ఆ భూమిని కనుక ఎవరన్నా మీరు అమ్మాలని కొనాలని చూసినా కబ్జా చేయాలని చూసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి గుర్తు చేస్తూ ఈ భూమిని ఫారెస్ట్ ఆఫీసర్లకు పోకుండా కొంతమేరకు కాపాడినటువంటి గాంధీనగర్ పెద్దలకు ఏదైతున్నదో వాళ్ళందరికీ కూడా మేము సిపిఎస్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున వారికి నిజంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఎందుకంటే ఈ భూమి అమరులకు భూమి, ఈ భూమి ఎవరి జోలికి రావద్దు, ఎవరు అమ్మడానికి కొనడానికి వీల్లేదు. అందుకనే మేము లేము, పార్టీ లేదు అని చెప్పేసి భ్రమలు పడద్దు అని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ హెచ్చరిస్తూ మీరు ఖబర్దారు ఇక్కడ ఇకనైనా పద్ధతి మార్చుకొని ఎవరైతే కబ్జా చేసిరో ఆ కబ్జా చేసిన వాళ్ళు కూడా భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఇది అమరుల కుటుంబానికి సంబంధించిన భూములు ఇవి. తప్పకుండా ఈ యొక్క కార్యాచరణను త్వరలో రూపొందించుకొని ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి కామ్రేడ్ శంకర్